హాయ్ గైస్, వెంకీ అట్లూరి చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూడటం జరిగింది. సూర్య మమిత కలిసి ఇద్దరు యాక్ట్ చేశారు. అది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో సినిమా ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే వెరీ బ్యూటిఫుల్ అనిపించింది. క్లీన్ రైటింగ్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమా చూసి కొన్ని ఇయర్స్ అయిందని చెప్తాను నేనైతే పర్సనల్గా. 2026లోనే బెస్ట్ ఫిల్మ్ ఇది. అండ్ ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే 42 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 42 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తికి 22 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి పరిణామాలు జరిగాయి అనే దాన్ని చూపిస్తూ కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ని రాశాడు డైరెక్టర్. సో అది ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, అదంతా మీరు సినిమాలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి పర్టికులర్గా నచ్చడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ రైటింగ్ చాలా బాగా, చాలా క్లీన్గా, పర్ఫెక్ట్గా రాశాడు. అంటే ఒకప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు ఉండేవి. ఒకప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎంత క్లీన్ రైటింగ్ ఉండేదో, సో అటువంటి రైటింగ్ మనకి సినిమాలో కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని అదిరిపోయే డైలాగ్స్ ఉంటాయి. ఆ ట్రైలర్లో ఒకటి చెప్తాడు కదా, మనుషుల మధ్య దూరం పెరిగేది గొడవల వల్ల కాదు, గొడవ అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలియకనని. అలాంటివి ఈ సినిమాలో చాలా ఉంటాయి. డబ్బు కొండవ నేర్పిస్తుంది, కష్టం బతకడం నేర్పిస్తుంది, లైక్ అలాంటి డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సో వెంకీ వాటిని బాగా రాశాడు, వాటిని బాగా ప్లేస్ చేశాడు, అందుకని అవి రిజిస్టర్ అవుతాయి అన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇంకా సూర్య గారి యాక్టింగ్ గురించి అంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు చెప్పే శక్తి స్థాయి అర్హత లేదు. మమిత అయితే మాత్రం ఎర్రక తీసింది. అండ్ జీవి ప్రకాష్ సంగీతం మంచి ప్లస్ పాయింట్. ఫస్ట్ అంటే ఒక అడాప్టెడ్ కిడ్ని తీసుకొని వస్తాడు సూర్య సినిమాలో, అప్పుడు దేవకి నందన సాంగ్ ఒకటి ప్లే అవుద్ది. అది నాకు వెరీ బ్యూటిఫుల్ అనిపించింది సినిమాలో. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్యామిలీతో పాటు చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ సినిమా. డోంట్ మిస్ ఇట్. ఐ లవ్డ్ ఇట్ పర్సనల్లీ.